గుడ్ న్యూస్ ఫర్ స్టూడెంట్స్. 2026 నుండి మన స్కూల్స్ రూపురేఖలు మారబోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు తెచ్చిన టాప్ 5 అప్డేట్స్ ఇవి. ఇకపై స్కూల్స్ వేరు, జూనియర్ కాలేజ్ వేరు అనే గొడవ లేదు. ఒకే క్యాంపస్లో ఎల్కేజీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకోవచ్చు. దీనికోసం ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చేలా రూల్స్ మారుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది పెద్ద ఊరాట. మధ్యాహ్న భోజనంతో పాటు 2026 నుండి ప్రభుత్వ స్కూల్స్లో ఉదయాన్నే హెల్తీ బ్రేక్ఫాస్ట్ మరియు పాలు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎస్ఎస్సి బోర్డు మరియు ఇంటర్మీడియట్ బోర్డును కలిపి తెలంగాణ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుగా మార్చే ప్రతిపాదన ఉంది. అంటే 10వ తరగతి మరియు 12వ తరగతి పరీక్షలన్నీ ఒకే గొడుగు కిందికి వస్తాయి. కేవలం పుస్తకాల్లో చదివే కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ రెడీ అయిపోయింది. అలాగే డిగ్రీ సిలబస్లో 20% వరకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక అంశాలను చర్చించారు. ఫ్రీ బస్సు, ఉచిత భోజనం, ఇక చదువుకోవడమే ఆలస్యం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. బాయ్ బాయ్.